మీకు ఈ ఇల్లు చూసినట్టు ఏమైనా గుర్తుందా? ఒకప్పుడు నేను ఇక్కడికి తీసుకొచ్చి అప్పచెప్పాను కదా. నాన్నగారు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అశోక్. అటు కన్న తండ్రిని, ఇటు కావలసిన మిమ్మల్ని పోగొట్టుకుని ఏకాకినైపోయాను. ఈ బంగ్లా, ఈ కార్లు, ఇంత ఆస్తి ఇవేవీ నాకు మనశ్శాంతిని ఇవ్వలేకపోయాయి. ఏ నాటికైనా మీరు తిరిగి వస్తారనే నమ్మకంతో ఎంతకాలం జీవోత్సవంలా గడిపాను. అశోక్, ఆనాడు మిమ్మల్ని, మీ మంచితనాన్ని అర్థం చేసుకోకుండా ఆవేశంలో ఏదేదో మాట్లాడాను. నన్ను క్షమించండి. అవును, మీరు దేవుళ్ళు లాంటి వారు. మీరు లేకుండా బ్రతకలేదు. మీరు ఇంకెక్కడే ఉండిపోవాలి. అవునండి, మీరు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. మీరే నా సర్వస్వం. మీరు నా దైవం కావాలి. అవుతారు కదూ? చెప్పండి అశోక్, అవుతానని చెప్పండి. అలాగే అరుణ, అలాగే. నీ కష్ట సుఖాల్లో నేను పాలు పంచుకుంటాను. అశోక్. అరుణ, ఏమిటమ్మా? ఏమిటా ఇది? ఏం లేదమ్మా, చేయి కోసుకుంది. ఏమిటో ఆ అబ్బాయి వెళ్ళిన దగ్గర నుంచి మనసులో ఉంటేగా. ఏమిటో ఈ పరధ్యానం నువ్వును. ఉండు. తీసుకోండి. అలా నన్ను చూస్తూ కూర్చుంటే కడుపు నిండుతుందా? నిండిపోతుంది. చాలండి, తినండి. పూర్తిగా తినలేదు, నువ్వు కూడా సగం తీసుకో. నోనో, లేనప్పుడు రొట్టె పంచుకున్నాను, ఇప్పుడు ఆనందం పంచుకోవాలి. అన్నీ పంచుకుంటేనే ఆనందం. 50-50. హలో టైగర్, రా తిందా. నీకో సగం. దానికి నేను పెట్టాలండి, మీరు తినండి. నన్ను ముక్కదని. టైగరు నా బెస్ట్ ఫ్రెండ్. అవును, అందుకే ఆ రోజు మిమ్మల్ని ఇచ్చే పెట్టేసింది. అందుకనే ఏం పెట్టా దీని రుణం తెచ్చుకోండి. టైగర్, అరుణా, రాజశేఖర్, వీరు మిస్టర్ అశోక్. అశోక? ఆనాడు ఎన్ని జన్మలైనా ఎదురు చూస్తానని చెప్పానే, వారే వీరు. అశోక్, శేఖర్ మా మేనేజర్, మా బావ కూడా. Glad to meet you. How do you do? Fine. కూర్చో శేఖర్, టిఫిన్ తీసుకో. టిఫిన్ తినడానికి, రెస్ట్ తీసుకోవడానికి టైం ఎక్కడది? అర్జెంట్ పనులు ఉన్నాయి, వస్తా. ఆగు, ఆ పనుల గురించి చెప్పడానికే నేను కూర్చోమంటున్నా. రేపటి నుంచి వీరు కూడా ఆఫీస్ వ్యవహారాలు చూస్తారు. అలాగా? మరోలా అనుకో, వర్క్ ఎక్కువైందంటున్నావుగా, నీ బరువు తగ్గించడానికి. థ్యాంక్స్. దుర్గమ్మా, కొంప మునిగింది. మెరిసేదంతా బంగారం అనుకుని మోసపోయావు. ఏమిటన్నయ్యా? బ్యాంకులో వాకపు చేశా. నీ అల్లుడు సొమ్మంతా ఆ రోజే తీసుకున్నావంట. ఇంకా తీసుకునేటమ్మా, ఆ డబ్బట్టుకుని అట్టగా పరమేంగాడు. ఆయన అటువంటి వాడు కారు. ఏదో కారణం ఉండి ఉండాలి. పర్ల సొమ్ము తీసుకుని పరారయ్యే నీచుడు కారు ఆయన. అత్త, మేము ఇన్నదే నిజమేనంటావా? మేడిపండి సావితలా ఎంత నమ్మకంగా ఉన్నాడు. ఇట్టా మోసం చేయడానికి కాబట్టి ఎంత నాటకం ఆడాడు. ఈ మొగాళ్ళంతా ఇంతే. నోర్మై, అందరికీ చూడేశావు. ఈ ఆడాలంతా అదిగో పూలంటే ఇదిగో తోకంటారు. నిజాలు చేసుకోకుండా అబాడాలేయడం మంచిది కాదు, మంచిది కాదు. ఇదిగో రాని, నువ్వేం దిగులు పడమాక. ఇప్పుడే లగెత్తుకెళ్ళి పట్టమంతా గాలిస్తాను. రాజా ఎక్కడున్నా సరే రెక్క పట్టుకుని లాక్కొస్తాను. సరేనా? ఏంటి అనుమానమా? లాక్కు లేకపోతే దీంతో మీటాం. వస్తా. అవును, పక్కకి వెళ్ళద్దు డింగరి. రాజాలా ఉన్నాడే, లాగేంటి? రాజానే. రాజా 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 నేను రాజా దాసుని. అబ్బా, సూటు బూట్లో బాగా దర్జాగా ఉండవే. ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? ఎవరి ఇసిపెట్టరానే? యూ కంట్రీ బ్రూట్, మతిగిది పోయినట్టుంది. కమాండర్, కార్ స్టార్ట్ చేయండి. రాజా రాజా
రాజా ఒక మాట. రాజా ఓరుడు తాసదయ్యా పట్నం వచ్చిన తర్వాత మాట్లాడమే మానేశాడు. ఎంత గర్వం, ఎంత గర్వం. మిస్టర్ శేఖర్, ఒకసారి ఇక్కడికి వస్తారా? రండి, కూర్చో. ఈ బొంబాయి పద్దులు ఏమిటండి? ఖర్చులు చూస్తే 1,25,000 కనిపిస్తున్నాయి. రసీదుల్లో వివరాలు ఏమీ లేవు. ఉండవలండి, అందులో కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కొట్టడానికి తయారు చేసిన దొంగ రసీదులు. ఇవన్నీ అర్థం కావడానికి మీకు కొంత టైం పడుతుందిలేండి. ఓహో, అయితే ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాం అన్నమాట. నో నో, ఐ డోంట్ లైక్ దిస్. అందరూ చేసే పని అశోక్, లేకపోతే ఈ సిరి సంపదలు ఎలా నిలుస్తాయి? మిస్టర్ శేఖర్, ట్యాక్స్ ఎగ్గొడుతున్నారో లేక ఆ పేరుతో డబ్బును మీరు స్వాహా చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అశోక్, ఏమిటి మీరు మాట్లాడేది? నేను ఆ బాంబే ఫైల్ చూడాలి. ప్రస్తుతం వీల్లేదు. ఎందుకని? నేను బొంబాయి వెళ్ళి మిగతా విషయాలన్నీ పూర్తి చేస్తే గానీ మీకు తలా తోక ఏమీ అర్థం కాదు. నాకు అన్నీ తెలుసు. ముందు ఆ ఫైల్ పంపించండి. క్షమించండి, ఆ ఫైల్ ఇవ్వడానికి వీల్లేదు. ఇచ్చి తీరాలి. నో హౌ టు గెట్ ఇట్. మిస్టర్ మూర్తి, ఆ బాంబే సెక్షన్ ఫైల్ అలా తీసుకురండి. అశోక్, బరువు తగ్గించడానికి వచ్చిన వాళ్ళు ప్రవర్తించవలసిన తీరు ఇది కాదు. తీరుతెన్నులు నాకు బాగా తెలుసు. గివ్ ఇట్ హియర్. మీరు వెళ్ళొచ్చు. ఇంత మోసం జరుగుతోందా? శేఖర్ ఎంతో నమ్మకస్తుడని నాన్నగారు నమ్మినందుకు ఆయన రుణం ఇలా తీర్చుకుంటున్నాడన్నమాట. ఇది ఎంతకాలం నుంచి జరుగుతోందో అది తెలుసుకోవడానికే ఇప్పుడు బొంబాయి వెళ్తున్నాం. అక్కడ లెక్కలన్నీ తారుమారు చేయకముందే చెక్ చేయాలి. మీరే వెళ్ళాలా? ఇంకెవరినైనా పంపించకూడదు? పోనీ నేను మానేస్తాను, నువ్వు వెళ్ళు. బాగుంది. టైం అవుతుంది, వెళ్ళేద్దాం. నేను నమ్మలేను దాసు. నా కళ్ళారా చూశాను రాణి. నువ్వు ఎవరిని చూసి వారనుకున్నావు? అయ్యో, మన రాజయ్యే, అనుమానం ఏమీ లేదు. ఏమో, నిజాలు తెలిసే వరకు ఈ విషయాన్ని ఎవరితో చెప్పద్దు. ముఖ్యంగా మా అమ్మతో. ఈ సంగతి తెలిస్తే ఆమె గుండె బద్దలైపోతుంది. అమ్మా, వారు డబ్బు తీసుకుని పారిపోయారంటే నేను కలలో కూడా నమ్మలేను. నన్ను బాబును విడిచి వారు ఒక క్షణం కూడా ఉండలేరు. అటువంటి వారు వెంటనే బస్తీ నుంచి రాలేకపోయారంటే ఏదో బలమైన కారణం ఉండాలి. వారిని తీసుకుని వచ్చి నిరపరాధం రుజువు చేస్తే కాని నా మనసుకు శాంతి ఉండదు. అందుకోసమే బాబుని తీసుకుని బస్తీకి వెళుతున్నాను. నేనేమైనా ఆఘాత్యం తలపెడతానని మాత్రం అనుకోవద్దు. బంధమును విస్మరించుచు నమ్ముకొన్న సతిని నలుడు విడిచే తొలి శకుంతల స్థితి దుఃఖభాజనమాయే సతులకీ గతి పటుశాపమేమో సతులకీ గతి పటుశాపమేమో బుద్ధి లేదు.
ఏమిటా పని? ఊరుకోసారు పాపం చిన్నపిల్లడికి ఏం తెలుస్తుంది? తీసుకెళ్ళి. ఏమిటిది? ఎవరో పని నువ్వు? మా అమ్మ కొడుకుని. మీ అమ్మ ఎక్కడుంది? అదుగో. అమ్మా అమ్మా. బాబు బాబు నీ బిడ్డ? అవునమ్మా. బిడ్డని ఇలా నిర్లక్ష్యంగా వదిలేసి ఊరుకున్నావా? ఒక క్షణం ఆలస్యం అయితే పావు కరిచేది. ఆ పావు నన్ను కరిచినా బాగుండి. ఏమిటా మాటలు? పండటి బిడ్డను పెట్టుకుని ప్రాణాల మీద ఎందుకు విరక్తి? ప్రాణాల కన్నా విలువైనదే పోయినప్పుడు బ్రతికేం లాభం? ఇంతకీ నీకు వచ్చిన కష్టమేమిటమ్మా? రాకూడదే వచ్చింది. నన్ను కట్టుకున్న భర్త నన్ను విడిచి ఎక్కడికో వెళ్ళిపోయారమ్మా. అందుకని చచ్చిపోదాం అనుకుంటున్నావా? అసలు నీ భర్తను వెతికించే ప్రయత్నం ఏమైనా చేశావా? ఆ ఆశని వచ్చానమ్మా, కాని నా ఆశలన్నీ నిరాశ లేని. ఇంత పెద్ద పట్టణంలో ఎక్కడది వెతికేది, ఎవరినని అడిగేది? నిన్ను చూస్తే జాలేస్తుంది. ఈ పరిస్థితుల్లో నిన్ను వదిలిపెట్టి వెళ్తే ఏదో అఘాయిత్యం చేసుకున్నట్టున్నా. మా ఇంటికి వెళ్తాం పద. నువ్వు బాబు వచ్చి మా ఇంట్లో ఉందిగా. నీ భర్తను నేను వెతికిస్తాను. అమ్మా. అవునమ్మా, నాకు చేతి నిండా డబ్బు, ఇంటి నిండా మనుషులు ఉన్నారు. ఎంత శ్రమ అయినా ఎంత ఖర్చు అయినా సరే నీ భర్త ఎక్కడున్నా వెతికించి తీసుకొచ్చి అప్పచెప్పే బాధ్యత నాది. వెళ్తాం పద. సందేహించుకు. రామ్మా. రా బాబు.